లక్షకు పైగా ఇందిరమ్మ ఇండ్లు గ్రౌండింగ్. ఎన్ని రోజులు ఇంకా? 2.37 లక్షల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు. ఇప్పటి వరకు మంజూరైన మొత్తం ఇండ్లు 3 లక్షలు. స్థలం లేని అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. ఈ ఏడాది 4.50 లక్షల ఇండ్ల నిర్మాణమే లక్ష్యం. ఒక్కో ఇంటికి 40 మెట్రిక్ టన్నుల ఇసుక ఉచితం. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఎప్పటి నుంచో చెప్తున్నావు ఇదే ముచ్చట, ఎప్పటి నుంచో చెప్తున్నావు. ఆడేమో గిరిజన రైతుల భూములు నొక్కేసినావు, ఇక్కడేమో నీతి సూక్తులు చెప్తున్నారు. ఆ ఇందిరమ్మ ఇల్లు ఎప్పుడు గ్రౌండింగ్ అవుతుంది? ఇట్లా ముట్టుకుంటే అట్లా పడిపోతుంది. నాసి రకం పనులు చేస్తారు. మొన్న ఒక కాన్సెప్ట్ చెప్పినాం, ఇందిరమ్మ ఇల్లు కట్టే బదులు ఎట్లాగో నాసి రకం ఇల్లు కడతారు. కాంట్రాక్టర్లు ఏదో మళ్ళీ ఆ బిల్స్ అయిపోతాయి. నాసి రకం ఏదో కట్టియాలి కాబట్టి ఏదో నామకేం వస్తే తుతుతూ మంత్రం కదా మమ అనిపించడానికి కడతారు. దానికన్నా తక్కువ బడ్జెట్లో, అతి తక్కువ బడ్జెట్లో ఐరన్ హౌసెస్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అంటే 100 సంవత్సరాలు ఉంటుంది. అది ట్రెండ్ మారింది, దానికి తగ్గట్టు మనం కూడా మార్చుకోవాలి. ఇందిరమ్మ ఇల్లు కడితే 5 లక్షలు అవుతుంది, కానీ అది 100 years లైఫ్ స్పాన్ ఉంటుంది. గవర్నమెంట్ జీవో తెచ్చి అప్రూవల్ చేస్తే మంచిగా అన్నీ ఉంటాయి. కరెంటు ఉంటుంది, ఇక సోలార్ పెడతారు. దానికి అద్భుతమైనటువంటి కాన్సెప్ట్స్ ఉన్నాయి. బుర్ర ఇక్కడనే అయిపోయింది తమరిది. ఇంకా అప్గ్రేడ్ అయితే బాగుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండ్రు గత ప్రభుత్వం, ఎవరికి వంచలే. కొన్ని నియోజకవర్గాలనే పంచిండ్రు. పంచిన వాళ్ళు కూడా సగం కార్యకర్తలే ఉన్నారు అందులో. ఇప్పుడు మీ కాంగ్రెస్ వాళ్ళు కూడా మీటింగ్లలో చెప్తున్నారు ఇందిరమ్మ ఇండ్లు కార్యకర్తలకే ఇస్తామని చెప్తున్నారు. అంటే ఇక్కడ మధ్యలో సామాన్యులు పిచ్చోళ్ళా? పోనీ ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు చక్కగా కట్టిండ్రా, ఒక దానికి కిటికీ ఊడిపాయి, ఇంకో దానికి పెచ్చు ఊడిపాయి. ఆ గజ్వేల్లో మా కేసీఆర్ నియోజకవర్గంలోనే చూసినాం కదా, పోయి ఇల్లు ఇచ్చి అది ఇట్లా ముట్టుకుంటే గోడ, నేనే చేసిన వీడియో, ఇట్లా ముట్టుకుంటే గోడ మొత్తం ఊడిపోయింది. అంటే ప్రభుత్వం వీళ్ళకి అమౌంట్ ఇస్తుంది, దాంట్లో సగం కాంట్రాక్టర్లు నొక్కేయాలి. నొక్కేసినప్పుడు గింతే మిగులుతాయి పైసలు. ఆ గింతలా ఎంత నాసిరకం వస్తే అంత చేయాలి. ఏమైంది చెప్పాలి దయచేసి, ఏమైందో. సో అదే ఐరన్ హౌసెస్ అయితే ఏం చేయక్కర్లే, బల్క్గా ఇన్ని ఇల్లు ఆర్డర్ ఇచ్చేస్తే ఇంకా తక్కువ ఇస్తారు. అది వాడినోడికి సబ్సిడీ ఇస్తామని చెప్పండి, ఇంకేమైనా బెనిఫిట్స్ ఇవ్వండి. దీన్ని చూసి మిగతా రాష్ట్రాల్లో కూడా ఎగ్జిక్యూట్ చేస్తారు. మాట్లాడితే రైజింగ్ తెలంగాణ కాదు, తెలంగాణ ఎట్లా ఫస్ట్ పట్టిస్తున్నారో మీకే తెలియాలిగా. ఆత్మీయ భరోసా ఎప్పుడు ఇస్తారు? భూమి లేని కూలీల కోసం 311 కోట్లు ఖర్చు చేయలేరా? లబ్ధిదారులకు సమాధానాలు చెప్పలేకపోతున్నాం. గ్రామాలకు వెళ్తే మమ్మల్ని నిలదీస్తున్నారు. మంత్రులకు కాంగ్రెస్ ఎమ్మెల్యేల వినతులు. ఈ సీజన్లో ఒక్కరికి కూడా అందని సాయం. గత సీజన్లో కేవలం 83,000 మందికి జమ. మొత్తం లబ్ధిదారుల సంఖ్య 5 లక్షలు. కథం అంతే. వానాకాలం రైతు భరోసా స్కీమ్ పూర్తవడంతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల దృష్టి ఇప్పుడు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాపై పడింది. వెంటనే ఆ స్కీమ్ కింద లబ్ధిదారుల అకౌంట్లలో డబ్బులు జమ చేయాలని జిల్లా మంత్రులపై సదరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఒత్తిడి పెంచుతున్నారు. లేకపోతే గ్రామాల్లో పర్యటించలేని పరిస్థితులు నెలకొనే అవకాశం లేదని ఆవేదన చెందుతున్నారు. ఎందుకంటే గత సీజన్లో చాలా గ్రామాల్లో ఆత్మీయ భరోసా కింద డబ్బులు రాలేదు. దీంతో గ్రామాల్లోకి వెళ్ళిన ప్రతిసారి లబ్ధిదారుల నుంచి వచ్చే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నామని చెప్పి సమాధానం చెప్తున్నారు. ఆత్మీయ భరోసా ఎప్పుడు ఇస్తారు? సమాధానం చెప్పండి. ఆత్మీయ భరోసా ఎప్పుడు ఇస్తున్నారని ఎమ్మెల్యేలే అడుగుతున్నారట మంత్రుల్ని. ఇక ఆ మంత్రులు లోకల్ బాడీ ఎన్నికల్లో ఏం గెలిపిస్తారండి? లోకల్ బాడీ ఎన్నికల్లో. అందుకే తెలివిగా ఏం చేసిండు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు తెలివిగా నిన్న మీటింగ్లో? మా మంత్రుల బాధ్యతే, లోకల్ బాడీ ఎన్నికలు మంత్రులకే అప్పచెప్తున్నాం. ఎందుకంటే ఆడ గెలవదని రేవంత్ రెడ్డి గారు కూడా తెలుసు. గెలిస్తే ఈయన బెనిఫిట్, గెలవకపోతే వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది. అంతే, తెలివైన వాళ్ళ లక్షణం ఇది.